सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। गीता सुगीता कर्तव्या किमन्यैः शास्त्रविस्तरैः, या स्वयं पद्मनाभस्य मुखपद्माद्विनिश्रिता। देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं, परिपूर्णं गुरुंश्चां गीतार्थं वक्ष्यामि लेशतः। समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं, नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते। अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा, आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। भवति यदनुभावादेडमूकोऽपि वाग्मी, जडमतिरपि जन्तुर्जायते प्राज्ञमौलिः। सकलवचनचेतो देवता भारती सा, मम वचसि निधत्तां सन्निधिं मानसे च। नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः, धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि। मिथ्या सिद्धान्त दुर्ध्वान्त विध्वंसन विचक्षणः, जयतीर्थाख्यतरणिर्भासतां नो हृदम्बरे। आनन्दतीर्थोपदिष्टो निधिर्नारायणाह्वयः, प्रदर्शितो येन सम्यक् जयतीर्थं तमाश्रये। नौमिन्यायसुधादिकृज्जय मुनीन् श्रीपादराट्सन्मणीन्, व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि। वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन्, श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान्। विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचन्दिरम्, दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे। सत्याभिघ्नकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान्, सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारतान्। बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहम्, प्राप्तं मां परिपालयेति सततं याचे निबद्धाञ्जलिः। चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनाङ्मनाङ्मा कृताः, श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं, विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत्, तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। हरिः ओम श्रीगुरुभ्यो नमः। हरिः ओम। हरि ओम श्रीगुरुभ्यो नमः। నిన్నటి రోజున జ్ఞానం మరియు విజ్ఞానం వీటి గురించి తెలిపినటువంటి జ్ఞాన విజ్ఞాన యోగాన్ని మనం విన్నాం. ఆ విన్న అర్జునుడు అడుగుతున్నాడు, అయ్యా 29వ శ్లోకంలో జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతియే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలం. జన్మ మరియు మరణం వీటి నుండి ముక్తిని పొందాలి అంటే నన్ను ఆశ్రయించండి అని కృష్ణ పరమాత్ముడు చెబుతూ ఏమంటున్నాడు,
తే బ్రహ్మ తద్విదు కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. అధ్యాత్మమైనటువంటి ఆ బ్రహ్మను తెలుసుకోండి అని అంటున్నా. అంటే నన్ను ఆశ్రయించండి, బ్రహ్మను తెలుసుకోండి. ఈ విధంగా చెప్పేటప్పటికి అర్జునునికి ఒక సందేహం కలిగింది. అర్జున అంటున్నాడు, అయ్యా నన్ను తెలుసుకోండి అంటున్నారు, నన్ను ఆశ్రయిస్తే ముక్తి లభిస్తుంది అంటున్నారు, బ్రహ్మను తెలుసుకోండి అంటున్నారు. అంటే మీరు వేరు బ్రహ్మ వేరా, కృష్ణ పరమాత్ముడు వేరు బ్రహ్మ వేరా అనేటువంటి ఒక సందేహం అర్జునునికి కలిగింది. ఆ సందేహానికి ఇంకొక కారణాన్ని కూడా చెబుతూ ఉన్నారు. సాధిభూతాది దైవం మాం సాధియజ్ఞం చయే విదుహు. అధిభూతాలతో సహితమైనటువంటి వాణ్ణి, అధియజ్ఞము చేత కూడుకున్నటువంటి వాణ్ణి నేను అని కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు. కనుక నాకు ఈ రెండు కారణాల చేత, అధియజ్ఞం సహితమైనటువంటి వాణివి, అధిదైవంతో కలిసి ఉన్నటువంటి వాణివి కృష్ణ పరమాత్ముడు, ఆ బ్రహ్మను తెలుసుకోండి అని నువ్వు అంటున్నావు కనుక నువ్వు వేరు బ్రహ్మ వేరు అనేటువంటి సందేహం నాకు కలుగుతుంది. అంతేకాదు కృష్ణ పరమాత్మ, నేను ఒకటి విన్నాను, పురాణాల్లో వచ్చినటువంటి ఒక వాక్యాన్ని విన్నాను. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే వాసుదేవాత్మకం బ్రహ్మ మూలమంత్రేణ వాయతి. బ్రహ్మ, పరమాత్మ, భగవాన్, వాసుదేవ బ్రహ్మ, వాసుదేవుడే బ్రహ్మ అని చెప్పి నేను పురాణాల్లో విన్నాను. ఒక చోట వాసుదేవుడే బ్రహ్మ అంటే కృష్ణుడే బ్రహ్మ, వాసుదేవుడే వసుదేవుడు కుమారుడు కృష్ణుడు, కృష్ణుడు బ్రహ్మ అని చెప్పి ఒకవైపు వింటూ ఉన్నాను. నువ్వు చూస్తే ఆ బ్రహ్మను తెలుసుకో అని అంటున్నావు. ఈ కాంట్రడిక్టరీ ఏముంది? ఈ విరుద్ధమైనటువంటి రెండు వాక్యాలు ఏమున్నాయి? వీటి ద్వారా నాకు సందేహం కలుగుతుంది, నువ్వు బ్రహ్మ వేరా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాడు అర్జునుడు. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణ కాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః అని చెప్పి రెండు శ్లోకాలలో కృష్ణ పరమాత్ముణ్ణి అడుగుతున్నాడు. కృష్ణ పరమాత్మ, బ్రహ్మ అంటే ఎవరు? అధ్యాత్మం అంటే ఏంటి? ఏది కర్మ? అధిభూతము యొక్క స్వరూపం ఏంటి? అధిదైవం అనగా ఎవరు? ఈ దేహంలో అధియజ్ఞం అంటే ఎవరు? భగవంతుణ్ణి అధియజ్ఞం అంటూ ఉన్నారు, అది ఎలా సాధ్యం? అంతకాలంలో భగవంతుని ఎందుకు స్మరించాలి, ఎలా స్మరించాలి? వీటిని నాకు తెలపాలి అని చెప్పి రెండు శ్లోకాలలో అర్జునుడు కృష్ణ పరమాత్ముణ్ణి అడుగుతూ ఉన్నాడు. అర్జునుడంటే ఇంద్రుడండి, సామాన్యమైనటువంటి దేవత కాదు, స్వర్గాధిపతి, అపరోక్ష జ్ఞాని. అయినా ఆయనకు కూడా సందేహాలున్నాయి. భగవంతుని విషయంలో లక్ష్మీదేవికే సందేహం ఉన్నప్పుడు ఇక వీరికి సందేహం రావడంలో ఆశ్చర్యం ఏం లేదు. కనుక ఈ విధంగా 8 సందేహాలను అడగ్గా కృష్ణ పరమాత్ముడు జవాబిస్తున్నాడు. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూత భవోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞితః. ఎంత సులభంగా చెబుతున్నాడు కృష్ణ పరమాత్ముడు. అందుకే శాస్త్రేషు భారతం సారమని అంటారు. అన్ని శాస్త్రాలను కష్టపడి చదివితే దాని అర్థం ఏముంది, ఆ సారం ఏముంది? ఒక్క మహాభారతంలో భగవంతుడు వేదవ్యాసుల వారు తెచ్చి ఉంచారండి, సులభంగా అర్థం కావడానికి. ఎంత కరుణ మనుషుల మీద, భక్తుల మీద భగవంతునికి. అక్షరం బ్రహ్మ పరమం,
బ్రహ్మ బ్రహ్మ అని అంటున్నాం. వెనకటి సెషన్ లో కూడా విన్నాం. బ్రహ్మ అంటే నలుగురిని బ్రహ్మ అని అంటారండి. ఒకరి బ్రహ్మ, పరబ్రహ్మ, భగవంతుడు, విష్ణు. ఎందుకు ఆయనకు బ్రహ్మ అని అంటారు అంటే బృహంతోహి అస్మిన్ గుణాహ ఇది బ్రహ్మ. గుణాల చేత పరిపూర్ణుడైనటువంటి వాడు, సద్గుణాల చేత. గుణం అనే శబ్దానికి దుర్గుణాలని కూడా గుణం అని అంటారు, కానీ ఇక్కడ గుణ శబ్దానికి అర్థం ఏంటి? సద్గుణాలు. సద్గుణాల చేత పరిపూర్ణుడైనటువంటి వాడు ఎవరున్నారో అటువంటి వాడిని బ్రహ్మ అని చెప్పి పిలవాలి. బృహ గుణ పూర్ణుడు, మా ఆశ్రయుడు, వాటికి ఆశ్రయమైనటువంటి వాడు బ్రహ్మ. బృహంతోహి అస్మిన్ గుణాహ ఇది బ్రహ్మ. బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ. లక్ష్మీదేవి భగవంతుణ్ణి వదిలి మిగిలిన వారిలో గుణపూర్ణులు ఎవరైనా ఉంటే ఆయన చతుర్ముఖ బ్రహ్మ. కనుక ఆయనకు కూడా బ్రహ్మ అని అంటారు. బ్రహ్మ జాతిని బ్రహ్మ అని అంటారు. బ్రాహ్మణ జాతిని బ్రహ్మ అని అంటారు. బ్రహ్మ అంటే వేదం అనేటువంటి ఒక అర్థం ఉంది. ఈ రెండు అర్థాలు ఏమున్నాయి? వేదము మరియు జాతి అనేటిది. ఇది రూఢి. రూఢి అంటే వీటికి పదార్థాలు ఉండవు. అంటే ఏ విధంగా పాట్, మేకర్, పాటర్, ఇది యోగం. పాట్, మేకర్, పాటర్, యోగం అనేటువంటి వృత్తి అని అంటారు శాస్త్రం. పాట్, మేకర్, పాటర్ ఉన్నట్టు పాట్ కి విడివిడిగా శబ్దాలు అర్థం చెప్పలేం మనం. పాట్ అంటే అది రూఢి, అంతే, అది అలవాటుగా వచ్చేసింది. పాట్ అంటే ఇలాకుండా. అదే విధంగా బ్రహ్మ శబ్దానికి బ్రహ్మజాతి, వేదం అనేటువంటిది ఇది రూఢి, అలవాటుతో వచ్చేసింది కాబట్టి మనం అలా వ్యవహారం చేస్తున్నాం. మిగిలిన రెండు అర్థాలు ఏమున్నాయి? ఇవి యోగం. బృహ అంటే గుణపూర్ణ అనేటి గుణానికి మా ఆశ్రయుడు అనేటువంటి అర్థం. కనుక ఇవి రెండు శబ్దాల అర్థము చేత కూడి ఉన్నటువంటిది బ్రహ్మ శబ్ద భగవంతుని యందు, చతుర్ముఖ బ్రహ్మ యందు అని చెప్పి చెబుతూ, ఆ బ్రహ్మ ఎవరు అంటే అక్షరం. ఏ బ్రహ్మ అయినా పరమం బ్రహ్మ, సర్వోత్తమమైనటువంటి బ్రహ్మ ఎవరు? ఆ భగవంతుడు. ఆయన అక్షరం. క్షరం అంటే నాశం, అక్షరం అంటే నాశం లేనివాడు, శాశ్వతంగా ఒకే రకంగా ఉండేటువంటి వాడిని బ్రహ్మ అని అంటారు. మరి అధ్యాత్మం అంటే ఏంటి? రెండవ ప్రశ్న అర్జునుది. స్వభావోధ్యాత్మముచ్యతే. స్వభావం అంటే శాశ్వతంగా శాశ్వత కాలంలో ఒకే రకంగా ఉండేటువంటి వాడిని స్వభావాన్ని అంటారు. భగవంతుడు శాశ్వతంగా ఒకే రకంగా ఉండేటువంటి వాడు. ఆయన్ని బ్రహ్మ అని చెప్పి వేరు చేసేశారు కనుక ఆయన్ను వదిలి ఎవరైనా శాశ్వతంగా ఉన్నారా అంటే ఉన్నాడు. జీవుడు. జీవుడు శాశ్వతంగా ఒకే రకంగా ఉంటాడు. అంటే లేదండి, ఈ జన్మలో మనం మనుషులుగా పుట్టాం, ముందటి జన్మలో పశువులుగా పుడతాం, 84 లక్ష జీవరాశుల్లో పుడతాం కదా, మనకు వికారం ఉన్నది కదా, శాశ్వతంగా ఒకే విధంగా ఎలా ఉండగలం అని ప్రశ్నిస్తే అందుకు వారంటున్నారు, ఊరికి ఒక దృష్టాంతం, లౌకిక దృష్టాంతంతో తెలుసుకోవాలి అంటే, ఒక యాక్టర్ ఉన్నాడు. ఆయన కృష్ణుని వేషాన్ని వేసుకొని ఉంటాడు, అర్జునుని వేషాన్ని వేసుకొని ఉంటాడు, కర్ణ వేషాన్ని వేసుకొని ఉంటాడు, తర్వాత దుర్యోధన వేషాన్ని వేసుకొని ఉంటారు. ఆ వేషం వేసుకున్నా కూడా ఆయన ఏమంటామంటే ఫలానా వారు అని చెప్పి మనం చెబుతాం. వేషం వేరు, ఆయన స్వరూపం వేరు. అదే విధంగా జీవాల వేషాలు ఇవన్నీ వారి వారి కర్మానికి అనుగుణంగా ఆయా వేషాలను వేసుకుంటారు. కుక్క వేషం, పంది వేషం, గాడిద వేషం, మనిషి వేషం, కానీ స్వరూపం మాత్రం ఒకే విధంగా ఉంటుంది. ఎలా ఉంటుంది ఏదంటే పరమ అనురూపమైనటువంటి జీవం పరమాణు. ఆ పరమాణు అయినటువంటి జీవం ఏమైతుంది అంటే అది 6 ఫీట్ల ఈ దేహాన్ని వ్యాపించి ఉంటుంది కనుక దానికి జీవాత్మ అని అంటారు. ఆత్మ అంటే వ్యాపించి ఉండడం. పరమాణు అయినటువంటిది ఏ విధంగా
6 ఫీట్ల ఈ దేహాన్ని వ్యాపిస్తుంది అంటే దానికి చాలా అద్భుతమైనటువంటి దృష్టాన్ని శాస్త్రకారులు ఇస్తారు. ఒక పెద్ద హాల్ ఉంది, 1500 అడుగుల ఒక హాలు. ఆ హాల్లో చీకటి ఉన్నది. దానికి ఒక 100 వాట్ బల్బును పెట్టి లైట్ ని ఆన్ చేస్తే, బటన్ ఆన్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ 1500 ఫీట్లు ఉన్నటువంటి ఆ హాల్లో మొత్తం చీకటి పోతుంది, వెలుతురు ప్రసరిస్తుంది. కానీ ఉన్నటువంటి బల్బు పరిమాణం ఎంత? ఇంతే. 2 ఇంచులు 3 ఇంచుల బల్బు ఏ విధంగా 1500 ఫీట్లలో ఉన్నటువంటి చీకటిని తొలగించిందో అదే విధంగా పరమాణు అయినటువంటి జీవం దాని ప్రకాశం 6 ఫీట్లు వ్యాపించి ఉంది కనుక దానికి ఆత్మ అని అంటారు. ఈ విధంగా ఆ ఆత్మ ఏముంది, అది స్వభావం శాశ్వతంగా అంతే ఉంటుంది. పరమాణు దాని పరిమాణం అంతే ఉంటుంది. మనిషిలో ఎక్కువ ఉంటుంది, ఏనుగులో ఇంకా ఎక్కువ ఉంటుంది, చీమలో చాలా చిన్నది ఉంటుంది. కాదు, ఏనుగులో ఉన్నటువంటి జీవ పరిమాణం, మనిషిలో ఉన్నటువంటి జీవ పరిమాణం, చీమలో ఉన్నటువంటి జీవ పరిమాణం అన్ని ఈక్వల్, సమానం, స్వభావం శాశ్వతంగా ఒకే రకంగా ఉంటుంది. కనుక స్వభావోధ్యాత్మముచ్యతే, ఆ జీవిని అధ్యాత్మ అని అంటారు. భూత భవోద్భవకరో విసర్గ కర్మ సంహిత. కర్మ అంటే ఏమడిగావు కదా, జీవుల సృష్టి, జీవుల లయ. వీటిని భగవంతుడు ఏం చేస్తాడు, దాన్ని కర్మ అని అంటారు. విసర్గ కర్మ సంహిత లయం, భవకర సృష్టి, భూతాల యొక్క సృష్టి, భూతాల యొక్క లయ ఏముంది భగవంతుడు చేసేటువంటిది, దాన్ని కర్మ అని అంటారు. అధిభూతం అంటే ఏంటి? అధిభూతం క్షరోభావ. ఏవైతే నాశమును పొందుతాయో అటువంటి దేహ ఇంద్రియాలు, జీవానికి ఉపకారకమైనటువంటి దేహ ఇంద్రియాలను ఏమంటారు? అధిభూతం. ఎందుకంటే వాటికి క్షరోభావ, నశించేటువంటి స్వరూపం ఉన్నది కనుక వాటికి అధిభూతం అని అంటారు. పురుషశ్చాదిదైవతం. అధిదైవతం అనేటువంటి మరో ప్రశ్న అడిగావు కదా, దానికి జవాబు పురుష. ఎవరైతే ఈ దేహంలో ఉండి రక్షిస్తూ ఉంటారో అటువంటి వారిని అధిదైవం అని అంటారు. ఎవరు వారు అంటే భాష్యము మరియు తాత్పర్యం యొక్క సహాయం చేత రాఘవేంద్ర స్వామి వారు గీతా వివృతిలో అంటారు, శేషదేవుడు మరియు వాయుదేవుడు. శేషదేవుడు మరియు వాయుదేవునికి పురుష అని చెప్పి పేరు. కనుక అధియజ్ఞో పురుషశ్చాది దైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబర. దేహాన్ని ధరించినటువంటి వారిలో అధియజ్ఞాన్ని నేను, ఎందుకు అంటే వారు యజ్ఞం చేసేటట్టు ప్రేరేపించి వారి చేత యజ్ఞమును చేయించి వారికి నేను ఫలాన్ని ఇస్తాను కనుక నన్ను అధియజ్ఞం అని అంటారు అందరూ అని కృష్ణ పరమాత్ముడు చెబుతూ ఉన్నాడు. దీనికి ప్రమాణం ఏంటి అంటే మహాకూర్మము యొక్క, కూర్మ పురాణం యొక్క వచనాన్ని గీతా భాష్యంలో శ్రీమదాచార్యులు ఉదాహరిస్తూ దేహస్థ విష్ణు రూపాణి అధియజ్ఞ ఇదీరిత. దేహంలో ఉన్నటువంటి భగవద్ రూపాలకు అధియజ్ఞం అని పేరు అని చెప్పి విస్తారంగా చెబుతున్నారు. తరువాత అంత్యకాలంలో భగవంతుణ్ణి ఎలా స్మరించాలి అని చెప్పి అడిగారు కదా, దానికి జవాబు చెబుతూ ఉన్నాడు. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం. అంత్యకాలంలో భగవంతుణ్ణి మాత్రం స్మరిస్తూ ఎవరైనా దేహాన్ని వదులుతారో వారు మద్భావం, కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, నాకు లేకపోతే నా వలె వారి స్థితి ఉంటుంది. భగవంతునికి జన్మ లేదు, భగవంతునికి మరణం లేదు, భగవంతునికి వృద్ధాప్యం లేదు, భగవంతునికి రోగాదులు లేవు,
భగవంతుడు పెరిగాడు, 2-3 ఫీట్లు ఉన్నటువంటి వాడు 6 ఫీట్లు అయ్యాడు, వృద్ధాప్యంలో కొంచెం వంగాడు అనేటువంటి వికారం కూడా లేదు. అటువంటి స్థితిని పొందుతాడు చివరి కాలంలో భగవంతుణ్ణి ఎవరైతే స్మరిస్తూ దేహాన్ని వదులుతారు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ. దీన్నే తత్వమసి అనేటువంటి వేదవాక్యం మనకు తెలుపుతుంది. తత్వమసి, తత్ త్వం అసి, తత్వమసి విభాగం చేస్తే, పదచ్ఛేదం చేస్తే ఏమవుతుంది? తత్ త్వం అసి. ఆ బ్రహ్మనే నువ్వై ఉన్నావు అనేటువంటి సామాన్య అర్థం మనకు కనిపిస్తుంది, పై అర్థం. కానీ లోనున్నటువంటి అర్థం ఏంటి అంటే తత్ సదృశం త్వమసి. మోక్షమైన తర్వాత భగవత్ సాదృశ్యాన్ని నువ్వు పొందుతావు. సాదృశ్యం అంటే ఏంటి? సాదృశ్యం అంటే ఏంటి? ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ అంటే ఇద్దరు ఉండాల్సిందే. చంద్రుని వలె ముఖం అంటే చంద్రుడు వేరు, ముఖం వేరు. అదే విధంగా భగవంతుని సాదృశ్యాన్ని జీవి పొందగలడు అంటే భగవంతుడు వేరు, జీవి వేరు. అందుకు కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, యప్రయాతి మద్భావం యాతి నాస్త్యత్ర సంశయ. నా భావాన్ని, నా స్థితిని పొందగలడు ఎవరైతే చివరి కాలంలో నన్ను స్మరిస్తారో. నాస్తి అత్ర సంశయ. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకు నిన్ను స్మరించడం ద్వారా నీ స్థితిని పొందుతాడు మనిషి అని ప్రశ్నిస్తే ముందటి శ్లోకంలో జవాబునిస్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. అద్భుతంగా చెప్తున్నాడు కృష్ణ పరమాత్ముడు. యం యం భావం స్మరన్ వాపి త్యజత్యంతే కలేవరం. ఏ ఏ గుణాలను స్మరిస్తూ మనిషి తాను తన దేహాన్ని వదులుతాడో, ఈ కలేవరాన్ని త్యజిస్తాడో, వేటిని స్మరిస్తూ ఈ కలేవరాన్ని త్యజిస్తాడో, తం తమేవైతి కౌంతేయ. వేటిని స్మరిస్తూ దేహాన్ని త్యజించాడో అటువంటి వాటినే పొందుతాడు జీవి. ఎందుకు అంటే చివరి క్షణంలో ఆ స్మరణ రావాలి అంటే ఎప్పుడూ మనసు వాటిని ఆలోచిస్తూ ఉండాలి. సదా తద్భావ భావితాహ. ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఆ విషయాలు చివరి క్షణంలో జ్ఞాపకానికి వస్తాయి, లేకపోతే రాదు. ఎగ్జామ్కి వెళ్ళేటువంటి విద్యార్థి రేపు ఎగ్జామ్ ఉన్నది, ఈరోజు పుస్తకం తెలుసుకొని కూర్చుంటే వానికి మొదటి రోజు చెప్పినటువంటి పాఠం యొక్క జ్ఞాపకం ఎక్కడి నుంచి రావాలండి? మొదటి రోజు పాఠం చెబుతూనే సాయంత్రం దాన్ని వల్లెవేసి రివిజన్ చేసిస్తే అది 4-5 రోజులు జ్ఞాపకం ఉంటుంది. మరలా 4-5 రోజులు, వారం అయిన తర్వాత దాన్ని రివిజన్ చేస్తే అది జ్ఞాపకం ఉంటుంది. ఆ విధంగా జ్ఞాపకం పెట్టుకుంటేనే పరీక్ష సమయంలో ఆ విషయాల యొక్క జ్ఞాపకం వస్తుంది. వాడు పరీక్షను చాలా బాగా రాయగలడు, మంచి మార్కులతో ఉత్తీర్ణుడు అవ్వగలడు. అలా కాకుండా చివరి క్షణంలో నేను పడుకుంటానంటే అది వానికి మంచి మార్కుల్ని తెచ్చివ్వదు, అంకాలను తెచ్చివ్వదు. అదే విధంగా చివరి క్షణంలో భగవంతుని జ్ఞానం, ధ్యానం రావాలి అంటే మొదటి నుంచి దాని అభ్యాసం చెయ్యాలి. అలా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే చివరి క్షణంలో భగవంతుని స్మరణ వస్తుంది. అందుకు శ్రీమదాచార్యుల వారు 2-3 దృష్టాంతాలను చూపిస్తాడు. జయ విజయులు సనకాది ఋషుల చేత శాపాన్ని పొంది 3 జన్మలు రాక్షసులుగా పుడతాము, నీ చేతిలో మాకు మరణం కావాలి అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. ప్రార్థించినప్పుడు స్వామి సరే అన్నాడు. మొదటి అవతారం హిరణ్యకశిపు హిరణ్యాక్షులు. హిరణ్యకశిపు హిరణ్యాక్షులై
హిరణ్యకశిపు విషయం తెలుసుకుందాం. మొదట హిరణ్యకశిపై నరసింహస్వామి చేతిలో భయంకరమైనటువంటి రూపం నరసింహస్వామి రూపం. ఆ రూపాన్ని చూస్తూ ఆయన చేతిలో మరణించేటప్పుడు ఏమి స్మరించాడంటే, ఇది రాక్షస రూపం, చాలా భయంకరమైనటువంటిది అని చెప్పి ఆ రాక్షసత్వాన్ని స్మరిస్తూ మరణించాడు. కనుక ముందటి జన్మ రావణ జన్మ, రాక్షస జన్మ వచ్చింది. రాక్షస జన్మను పొంది రామచంద్ర స్వామి చేతిలో మరణాన్ని పొందేటప్పుడు ఈయన రాజు, 2 చేతులు 2 కాళ్ళు రథాల్లో వచ్చి బాణం చేత కొడుతున్నాడు. కనుక ఈయన క్షత్రియుడు, రాజు అని చెప్పి స్మరిస్తూ క్షత్రియత్వాన్ని స్మరిస్తూ దేహాన్ని వదిలాడు. కనుక ఆయనకి ముందటి జన్మ రాజు జన్మ శిశుపాలునిగా అవతరించాడు. శిశుపాలునిగా అవతరించి కృష్ణుని చేతిలో మరణాన్ని పొందేటప్పుడు, చనిపోయేటప్పుడు కృష్ణ పరమాత్ముడు శంఖచక్ర గదా పద్మాలను చతుర్భుజాలను చూయించి పీతాంబరత్వాన్ని చూయించి చంపాడు. కనుక ఆయన భగవంతుడని స్మరిస్తూ దేహాన్ని వదిలినందుకు మరలా ముక్తిలో జయ విజయాలుగా వెళ్లి కూర్చున్నారు అని చెప్పి చెబుతారు. కనుక చివరి క్షణంలో వేటి స్మరణ మనకు కలుగుతుందో అటువంటి జన్మలు రావడం తథ్యం. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ముందటి జన్మ మనకేం వస్తుందో దాని స్మరణ చివరి క్షణంలో ఇప్పుడు వచ్చింది అని లెక్క. భరత చక్రవర్తి జింకను స్మరిస్తూ దేహాన్ని వదిలాడు. కనుక జింక జన్మ వచ్చింది అని చెప్పి భాగవతంలో వింటాం. మహాభాగవతంలో ఇంకొక దృష్టాంతాన్ని చెబుతారు. కీట పేషస్కరి అని చెప్పి ఒక పాకుతూ వెళ్ళేటువంటి చిన్న ప్రాణి, గొంగడి పురుగు మాదిరి ఉంటుంది అది. దాన్ని ఒక రామచిలక వలె ఉన్నటువంటి రెక్కల చిన్న ఏమంటారు బటర్ఫ్లై మాదిరి ఉంటుంది. అదేం చేస్తుంది అంటే తన కాళ్ళతో తెచ్చి తన గూళ్ళో పెట్టి ఆహారం వెతకడానికి వెళ్తుంది. వెళ్ళేటప్పుడు గూళ్ళో ఉన్నటువంటి ఈ పాకేటువంటి ప్రాణి ఏముంది, అది ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉంటుందంట. ఎప్పుడు వస్తుంది ఆ ప్రాణి, ఎప్పుడు నన్ను తింటుంది, ఎప్పుడు వస్తుంది నన్ను తింటుంది, ఎప్పుడు వస్తుంది తింటుంది అని చెప్పి స్మరిస్తూ ఏం చేస్తుంది అంటే చివరికి దానికి రెక్కలు వచ్చి అది ఎగిరిపోతుంది అని అంటారు. అంటే దేన్ని స్మరిస్తూ మనం ఉంటామో ఎక్కువ కాలం ఆ జన్మ రావడం నిజమనే దానికి భాగవతం ఈ దృష్టాంతాన్ని మనకు తెలుపుతుంది. కనుక యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితాః. చివరి క్షణంలో ఆ స్మరణ వచ్చింది అంటే దాని వెనుక చాలా అభ్యాసం ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ ఉంటేనే చివరి క్షణంలో భగవంతుని స్మరణ వస్తుంది. తద్వారా భగవంతుని భావాన్ని పొందగలం. అందుకు అదే విషయాన్ని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ. అందుకు అర్జున, యుద్ధాన్ని ఎలా చెయ్యాలి అని అంటున్నావు కదా, ఎప్పుడు నన్ను స్మరిస్తూ బాణాన్ని వేయి శత్రువుల మీద. ఈ బాణం భగవంతుడిది, ఈ బాణంలో భగవంతుడున్నాడు, ఈ విల్లులో భగవంతుడున్నాడు, నాలో ఉండి బుద్ధి ప్రేరణ చేస్తూ ఉన్నాడు, నా చేత వదిలిస్తూ ఉన్నాడు, దీంట్లో నా ప్రమేయం ఏం లేదు, నేను స్వతంత్రుణ్ణి కాదు, ఇవన్నీ చేయించేది నా కర్మకు అనుగుణంగా అని తలుస్తూ నీ స్వాతంత్ర్యాన్ని వదిలి నువ్వు కర్మను చేసినట్టయితే తద్వారా నీకు పుణ్యం లభిస్తుంది. మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం. నాలో మనస్సుని మరియు బుద్ధిని అర్పించినందుకు నువ్వు నన్నే పొందగలవు. యుద్ధం అనేటువంటి మహా ప్రాణిహింసాకరమైనటువంటి కర్మను చేసినా కూడా నన్నే పొందుతావు. కారణం ఏంటి అంటే నాయందు మాత్రం నీ బుద్ధి మనస్సు ఉండుట చేత. ఇది మన నిత్య జీవనంలో అలవాటు చేసుకోవాలండి. యుద్ధం మాత్రమే కాదు, యుద్ధం చేసేటప్పుడు మాత్రమే కాదు,
ప్రతిరోజు మనం యుద్ధం చేస్తూనే ఉంటాం ఒక రకంగా. ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి. వాటికన్నిటికీ కూడా భగవంతుడు 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 భగవంతుడు. కష్టాలొస్తున్నాయి, సుఖాలొస్తున్నాయి. సుఖం వచ్చినప్పుడు భగవంతుణ్ణి మర్చిపోతాం, కష్టం వచ్చినప్పుడు మాత్రం భగవంతుణ్ణి స్మరిస్తాం. కష్టకాలంలో కొందరు భగవంతుణ్ణి ద్వేషిస్తారు. నాకే ఎందుకు ఇంత కష్టాలు ఇస్తున్నాడు కనుక నేను దేవుణ్ణి నమస్కరించను, దేవుని సేవ చెయ్యను. కాదు, కష్టాలు వచ్చేది నా కర్మ చేత, సుఖాలు వచ్చేది కూడా నా కర్మ చేత. కానీ కష్ట సుఖాల్ని ఇచ్చేటువంటి వాడు, నియంత్రించేటువంటి వాడు మాత్రమే భగవంతుడు. తప్పిస్తే వేటిని పరిగణించకుండా ఆయన మనకు కష్ట సుఖాల్ని ఇవ్వడు. వేటిని పరిగణనలో తీసుకోకుండా కష్ట సుఖాలను ఇవ్వడు. వీడు పుణ్యం చేశాడు కనుక ఈ పుణ్యం ఉంది అని చెప్పి ఆ పుణ్యాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ రోజు వానికి మంచి అన్నం, మంచి వంట, మంచి రుచికరమైనటువంటి పదార్థాలు వానికి ఒదిగే విధంగా భగవంతుడు అనుగ్రహిస్తాడు. అంతే. అలా అని చెప్పి భగవంతుడు కేవలం మన కర్మలను ఆధారంగా చేసుకునే ఫలాలను ఇస్తాడంటే అస్వతంత్రుడు అయిపోతాడు కదా. లేదు, మన కర్మల అపేక్ష లేకుండానే ఆయన ఫలాలను ఇవ్వగలడు. కానీ ఆయన సంకల్పం, మీ కర్మానుగుణంగా నేను ఫలాన్ని ఇస్తాను. ఈ విధంగా భగవంతుడు మన చేత అన్నింటినీ చేయిస్తున్నాడు అని చెప్పి మనం స్మరిస్తే చివరి క్షణంలో భగవంతుని స్మరణ వస్తుంది. ఆ విధంగా మనం భగవంతుని భావాన్ని, స్వభావాన్ని పొందగలం, స్వరూపాన్ని పొందగలం, సాదృశ్యాన్ని పొందగలం. చివరి క్షణంలో హరిస్మరణ రావాలంటే ఏం చేయాలి కృష్ణ పరమాత్మ? అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. అభ్యాస యోగయుక్తేన, వీటికన్నిటికీ ప్రాక్టీసే. అభ్యాసం ఉండాలి, యోగం ఉండాలి, ఇంద్రియాలను నిగ్రహించేటువంటి సామర్థ్యం ఉండాలి, మనస్సుని భగవంతుని యందు లగ్నం చేసి ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి. ఈ రోజు 5 నిమిషాలు మాత్రమే నేను భగవంతుని యందు మనస్సుని ఉంచగలను. రేపేం చేయాలి? 7 నిమిషాలు ప్రయత్నం చేసి, ఎల్లుండి 10 నిమిషాలు, ఆవలెల్లుండి 15 నిమిషాలు, ఈ విధంగా ప్రయత్నం చేసి 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 మనస్సుని భగవంతుని యందే మనం నియోజిస్తే అది గొప్ప యోగం. అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామిన. ఆ మనస్సు భగవంతుని యందు లగ్నం అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ మనస్సు వేరే వైపు వెళ్ళదు. నా మనసుకి ఏ విధంగా నేను ప్రాక్టీస్ చేయిస్తాను ఆ విధంగా అది పనిచేస్తుంది. దానికి బుద్ధి నిష్ఠత కావాలి, బుద్ధి ఏకాగ్రత కావాలి. ఏకాగ్రతతో ప్రయత్నం చేసి 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 మనస్సును నిగ్రహం చేసుకోవాలి. కనుక చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఎప్పుడు భగవంతుని స్మరణం చేయడం చేత ఏమవుతుంది? మనస్సు భగవంతుని యందే లగ్నం అవుతుంది, మనస్సు వేరే చోటికి వెళ్ళదు. ఆ భగవంతుణ్ణి స్మరించాలి అంటే ఆయన మహిమ ఏంటి? పోయిన అధ్యయనంలో చెప్పాం కదండి భగవంతుని మహిమ. అది కొంత చెప్పాం, ఇంకా విశేషంగా ఈ అధ్యయనంలో చెబుతున్నానని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాన్ సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవరణం తమసః పరస్తాత్. భగవంతుడు కవి, సర్వజ్ఞుడు. భగవంతుని సార్వజ్ఞత్వం గురించి తెలుసుకోవాలి అంటే గొప్ప ఉపాయం తత్వప్రకాశిక, బ్రహ్మసూత్ర భాష్యం. అందులో చెబుతారు కవిం భగవంతుడు సర్వోత్తముడు, సర్వజ్ఞానుడు. ఎలా సర్వజ్ఞ భగవంతుడు? మనిషి చేసేటువంటి
లేకపోతే అనుభవించేటువంటి ప్రతి ఒక్క సుఖ దుఃఖానికి కారణమైనటువంటిది వారి వెనకటి జన్మలో చేసినటువంటి కర్మ. అంటే నేను ఈరోజు ఉదయం లేచి నాకు ఇష్టమైనటువంటి గులాబ్ జామునో లేకపోతే ఎవరెవరికి ఏమేమి ఇష్టం ఉంటుందో అటువంటి ఇష్టమైనటువంటి పదార్థాన్ని తిని ఆ ఆనందాన్ని అనుభవించాలి అనేటువంటి పుణ్యం ఉంటేనే నాకు కావలసినటువంటి పదార్థం దొరుకుతుంది. దాన్ని అనుభవించడం ద్వారా కలిగేటువంటి సుఖం నాకు లభిస్తుంది. అలా కాకుండా నా సుఖానికి కారణమైనటువంటి పదార్థం ఎదురుగా ఉంది కానీ అనుభవించలేను, నాకు డయాబెటీస్ ఉంది, షుగర్ ఉంది, షుగర్ ఉన్నటువంటి పదార్థాన్ని వాడు తినకూడదు, డాక్టర్ చెప్పాడు తినకూడదు, తింటే పెరుగుతుంది, పెరిగితే నా జీవనానికి ముప్పు ఉన్నది. ఆ ముప్పు పంచి ఉన్నందుకు నేనేం చేస్తానంటే ఆ పదార్థాన్ని తినను, కానీ అది నాకు ఇష్టం. ఇష్టమైనా కూడా అనుభవించేటువంటి ఒక అవసరం నాకు కలగలేదు. కారణం, నేను వెనకటి జన్మలో ఒకరికి ఇచ్చాను పదార్థాన్ని. ఎటువంటి పదార్థాన్ని ఇచ్చాను? ఏ పదార్థాన్ని తాను అనుభవించలేడో అటువంటి పదార్థాన్ని ఇచ్చినందుకు భగవంతుడు ఏం చేశాడు? ఇచ్చినావు కనుక తీసుకో, వాడు అనుభవించలేదు కనుక నువ్వు అనుభవించకు. ఈ విధంగా ప్రతి క్షణం మనిషి అనుభవించేటువంటి సుఖ దుఃఖాలకి కారణం వాడు చేసినటువంటి కర్మ. ఆ కర్మల జ్ఞానం అంతా భగవంతునికి ఉంది. ఇటువంటి సమయంలో వీనికి బీపీ రావాలి, ఇటువంటి సమయంలో వీనికి షుగర్ రావాలి, ఇటువంటి సమయంలో వీడు ఇచ్చినటువంటిది అనుభవించాలి, ఇటువంటి వాడు ఇచ్చినటువంటిది అనుభవించకూడదు. ఇలా ప్రతి ఒక్క జీవరాశి, ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయి, ఒక్కొక్క రక జీవరాశిలో అనంత జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల రకాల జీవరాశులు. ఒక్కొక్క రకంలో కూడా అనంత జీవరాశులు. ఆ అనంత జీవరాశుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి యొక్క కర్మజ్ఞానం ఉండాలి. ఇది భగవంతుని సార్వజ్ఞత్వం, గొప్ప సార్వజ్ఞత్వం. ఈ క్షణంలో నా కాలి కింద పడి ఒక చీమ చచ్చిపోవాలి, అంతే ఆయుష్ ఉంది. ఆ చీమ జ్ఞానం కూడా ఉండాలి, ఆ చీమ కర్మజ్ఞానం కూడా ఉండాలి. ఆ రెండింటిని సంయోజనం చెయ్యాలి. ఎక్కడో ఉన్నటువంటి చీమ పరిగెత్తుకుంటూ నా దగ్గరికి రావాలి, దాని మీద నేను కాలు పెట్టాలి. నా కాలు కింద నలిగినందుకు దాని పాపం పోయింది, నాకు పాపం వచ్చింది. ఆ పాపాన్ని ముందటి జన్మలో దాన్ని ఇవ్వాలి. ఈ విధంగా ఒకే ఒక జీవరాశి యొక్క కర్మలే అంతుపట్టనటువంటి అటువంటిది అనంతానంత జీవరాశుల కర్మలను ప్రతి క్షణం జ్ఞాపకం ఉంచుకొని భగవంతుడు వాటి ఫలాలను ఇవ్వాలి కదా. భగవంతుడి జ్ఞానం ఎంత ఉండాలండి. అందుకు భగవంతుడు కవి. పురాణం, ఆది లేనివాడు, అంత్యం లేనటువంటి వాడు. అనుశాసితారం, అందరినీ శాసనం చేసేటువంటి వాడు. ఎవ్వరు కూడా భగవంతుని మాటను మీరేటువంటి ప్రసక్తే లేదు. అణురణీయాంశం, పరమాణు అయినటువంటి అమీబాలో కూడా భగవంతుని అమీబా కంటే చిన్న రూపం ఉన్నది. అమీబాలో ఒక హార్ట్ ఉంటుంది, ఆ హార్ట్ లో ఆ అమీబా బింబం ఉంటుంది. హార్ట్ అయితే దేహం ఉన్నంత ఉండదండి. హార్ట్ ఎంత ఉంటుంది? అమీబానే చాలా చిన్నది, దానిలో ఒక భాగం, ఒక పార్ట్ హార్ట్. ఆ హార్ట్ లో కూడా భగవంతుని రూపం ఉంది. అణురణీయాంశం, అతి చిన్నదైనటువంటి అమీబాలో కూడా దానికంటే చిన్న రూపం భగవంతుంది ఉన్నది అని ఎవరైతే స్మరిస్తారో, సర్వస్య ధాతారం అచింత్య రూపం, అందరికీ ఇచ్చేటువంటి వాడే తప్పిస్తే ఎవరి చేత అడిగి తీసుకోడు. నాకు కావాలి, ఇది లేకపోతే నేను బతకలేను అనేటువంటి ప్రసక్తే లేదు. అచింత్య రూపం, ఆ భగవంతుణ్ణి పరిపూర్ణంగా చూడడానికి ఎవరికీ సాధ్యం లేదు. ఆదిత్య వర్ణం, అలా అని చెప్పి చీకటిలో ఉన్నాడా? లేదు, ఆదిత్య వర్ణం. సూర్యుని తేజస్సుంది, సూర్యుని దాచగలమా మనం? ఆ విధంగా సూర్యుని తేజస్తున్నటువంటి భగవంతుడు తనను తాను దాచుకోలేడు. అంత ప్రకాశం ఉన్నా కూడా ఎవరు పూర్తిగా తెలుసుకోలేరు. గుడ్డివానికి సూర్యుడున్నా ఒకటే, సూర్యుడు లేకున్నా ఒకటే. అదే విధంగా మనము గుడ్డి వాళ్ళం.
అంతేకాని భగవంతుడు దాక్కోలేదు, కనిపించకుండా ఉండలేడు. భగవంతుని తేజస్సు పరిపూర్ణంగా ఉంది. మనకు చూసేటువంటి యోగ్యత లేదు కనుక భగవంతుడు కనిపించడు. ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. అటువంటి భగవంతునికి మరణం అనేటువంటిది ప్రకృతి నుండి దూరమైనటువంటి వాడు అప్రాకృతుడు కనుక జన్మ మరణాదులు భగవంతునికి లేవు. అటువంటి ఆ భగవంతుణ్ణి ఎవరు స్మరిస్తారో వారు ఏమవుతారు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఆ చివరి క్షణంలో అటువంటి భగవంతుని స్మరించాలి. స్మరించడం అంతేకాదు, ఇంకా ఏదైనా కర్తవ్యం ఉందా చివరి క్షణంలో అంటే చెబుతూ ఉన్నాడు కృష్ణ పరమాత్ముడు. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యాయుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. చివరి క్షణం రాగానే అచలమైనటువంటి మనస్సు, దృఢమైనటువంటి మనస్సు చేత, భక్తి చేత, అంతేకాదు యోగ బలం, ధ్యానం, ఇంద్రియ నిగ్రహం, ధ్యానం అని చెప్పి మొదటి 6 అధ్యాయాల్లో తెలుసుకున్నాం. యోగం, భక్తి చేత ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తూ విషయాల వైపు మనసుని వెళ్లకుండా నిగ్రహించి ఏం చేయాలి అంటే భ్రువోర్ మధ్య ప్రాణమావేశ సమ్యక్. ఈ భ్రూ మధ్యంలో, నుదుటి మధ్యలో ప్రాణాన్ని ఉంచి, జీవిని ఉంచి ఎవరైతే భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటారో వారు చివరి క్షణంలో బ్రహ్మను, భగవంతుణ్ణి పొందగలరు. పరం పురుషముపైతి దివ్యం. దివ్యమైనటువంటి పురుషుణ్ణి పొందడానికి సాధ్యమవుతుంది. ఆయన స్వరూపం ఏంటి? ఆ భగవంతుని స్వరూపం ఏంటి అంటే యదక్షరం వేద విదో వదంతి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆయన తెలుసుకుంటారు, చూస్తారు. కొందరు కర్ణుణ్ణి మహాదాని అంటారు, కొందరు కర్ణుణ్ణి అసురుడు అని అంటారు. ఒక్కొక్కరు చూసే విధానం వేరు. కానీ శ్రీమదాచార్యులు అంటారు అసురావేశం ఉన్నటువంటి సూర్యుడు ఆయన అని చెప్పి చెబుతారు. ఇది తత్వం, వేరే మాట. కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా కనిపిస్తూ ఉంటారు. అదే విధంగా ఎవరైతే వేదాల్ని తెలుసుకుని ఉంటారో అటువంటి వారేమంటున్నారో ఆ బ్రహ్మను అక్షరం, ఎన్నడూ నాశనం లేనటువంటి వాడు. విశంతి యద్యతయో వీతరాగా. ఇంకా రాగం, కామాది దోషాలు లేనటువంటి వారు తమ మనస్సును నిగ్రహించుకొని ఆయనలోనే మనస్సును ఉంచుతారు. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. కొందరు ఆ భగవంతుణ్ణి పొందడానికి బ్రహ్మచర్యాన్ని పాలిస్తారు. ఆ జన్మ బ్రహ్మచారి ఉంటారు. సంసారంలో పడితే ఆ కాన్సన్ట్రేషన్ ఉండదు కనుక నాకు వివాహం వద్దు. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. తర్వాత షట్ప్రశ్న భాష్యంలో శ్రీమదాచార్యులు మరో మాట చెబుతారు. సకాలంలో ఏ కాలంలో విహితమైనదో ఆ కాలంలో స్త్రీ సంఘాన్ని చేస్తే ఆయన ఆ జన్మ బ్రహ్మచారి అని అర్థం. విహితమైనటువంటి కాలంలో మాత్రమే స్త్రీ సంఘాన్ని, యోగ్యమైనటువంటి స్త్రీ సంఘాన్ని చేస్తే అటువంటి వానికి ఆ జన్మ బ్రహ్మచారి అంటారు. ఆ బ్రహ్మచర్యాన్ని కూడా పాలించాలి. అటువంటి ఆ తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే. ఆ భగవంతుని స్వరూపాన్ని నేను సంక్షేపంగా నీకు వివరిస్తాను. ఎలా ఉంటాడు ఆ బ్రహ్మ అనేటువంటి దాన్ని వివరిస్తాను. దానికంటే ముందు చివరి క్షణంలో ఏం చెయ్యాలి? సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాదాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణం. ప్రాణవాయు సంచరించు సుషుమ్నా నాడి. మన దేహంలో 3 రకాల నాడులు ఉంటాయండి. మధ్యలో ఉన్నటువంటిది గుదద్వారం నుంచి మన నెత్తి మీదికి ఒక నాడి వెళ్ళి ఉంటుంది. దాన్ని సుషుమ్నా నాడి, బ్రహ్మనాడి అని అంటారు. కుడివైపు ఉన్నటువంటి నాడుల్ని పింగళా నాడి అని అంటారు.
ఎడమవైపు ఉన్నటువంటి నాడుల్ని ఇడా నాడులు అని అంటారు. ఇడా, పింగళ, సుషుమ్న. ఇడా పింగళ నాడుల యొక్క ద్వారాన్ని మూసివేసి, ఎవరికైతే యోగ సామర్థ్యం ఉందో, కొన్ని జన్మల అలవాటు అభ్యాసం ఉన్నదో, వారేం చేస్తారు అంటే ఇడా మరియు పింగళ నాడుల యొక్క ద్వారాన్ని, ఆ వాటికి ఉన్నటువంటి రంధ్రాలు ఏమున్నాయి వాటిని బంధించేసి నిగ్రహించేసి సుషుమ్నా నాడిలోనే ప్రాణాన్ని ఉంచుతారు. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్యచ. మనస్సుని ఏం చేస్తారు అంటే హృదయంలో ఉన్నటువంటి హృన్నామక భగవంతుడు, హృదయంలో హృత్ అనేటువంటి భగవంతుని రూపమున్నది, దాన్నే మనం బింబం అని అంటాం. ఒక్కొక్కరి యందు ఒక్కొక్క బింబ రూపం ఉంటుంది. ఒకరికి కేశవ, ఒకరికి నారాయణ, ఒకరికి మాధవ, ఈ విధంగా అనంత బింబ రూపాలు ఉంటాయి. వాటిని తెలుసుకోవడం ఎలా? ఆ బింబాన్ని స్మరించాలంటే తెలుసుకోవాలి కదండి. ఎలా తెలుసుకోవాలి అంటే మన జీవికి ఒక నియతమైనటువంటి గురువు ఉంటాడట, స్వరూపభూతమైనటువంటి గురువు. ఆయన వచ్చి చెప్తాడు, నీ హృదయంలో ఉన్నటువంటి భగవంతుని రూపం ఇదిరా అని చెప్పినప్పుడు దాన్ని స్మరిస్తూ ఉండాలి. మరి అంతదాకి ఎవరిని స్మరించాలి అంటే శ్రీమదాచార్యులు అంటారు, ఏ భగవంతుని రూపాన్ని స్మరించడం ద్వారా నీకు సంతోషమై ఏకాగ్రత కలుగుతుందో ఆ భగవంతుని రూపాన్ని బింబనిగా నీవు చింతించు, ధ్యానించు. కాబట్టి ఆ హృన్నామకుడైనటువంటి బింబుని యందు మనస్సుని ఉంచి సుషుమ్నా నాడిలో ఆ ప్రాణాన్ని తీసుకుని వచ్చి మూర్ధ్నాధ్యాయాత్మానః ప్రాణమాస్థితో యోగధారిణం, ఆ హృదయంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి ఏం చేసేయాలి? తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి తల మీద ఉన్నటువంటి ఒక చక్రం, ఆ చక్రంలో ఉంచి ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉండాలి. అలా ధ్యానిస్తూ ఏమని స్మరించాలి అంటే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్. బ్రహ్మ అనంత గుణాలు కలిగినటువంటి వాడు. ఆ అనంత గుణాలను తెలిపేటువంటి ఒకే ఒక అక్షరం ఓంకారం. సో ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ, ఒకే ఒక అక్షరం భగవంతుని అనంత గుణాలని తెలుపుతుంది. అటువంటి ఆ ఓంకారాన్ని స్మరిస్తూ వ్యాహరన్ మాం అనుస్మరన్, నన్ను చింతిస్తూ ఉండాలి. అనగానే అర్జునునికి మొదటి ప్రశ్న కలిగింది, ఏంటి? బ్రహ్మ వేరు నువ్వు వేరా? కాదు, ఏకాక్షరమైనటువంటి బ్రహ్మ అయినటువంటి నన్ను స్మరిస్తూ ఉండాలి అనగానే బ్రహ్మ కృష్ణ పరమాత్ముడు ఒకడే అయినటువంటి ఆ అభేద జ్ఞానం కలిగింది. యప్రయాతి జగందేహం సయాతి పరమాం గతిం. ఈ చివరి క్షణంలో ఈ విధంగా ఆ బింబుణ్ణి నెత్తి మీద ఉన్నటువంటి చక్రంలో సుషుమ్నా నాడి యొక్క పై భాగంలో ఉన్నటువంటి చక్రంలో ఉంచి ఎవరైతే ఓంకారాన్ని స్మరిస్తూ దేహాన్ని వదులుతారో, ప్రాణాన్ని వదులుతారో, అటువంటి వారు పరమమైనటువంటి శ్రేష్టమైనటువంటి నా గతిని, నా లోకాన్ని పొందగలరు అని చెబుతూ అనన్య చేతా సతతం, ఆ విధంగా నా లోకం కలగాలి అంటే ఎలా ప్రయత్నం చేయాలి? అనన్య చేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఈరోజు భగవంతుని యందు నాకు భక్తి కలిగింది అని చెప్పి ఓ 2 గంటలు దేవుని గదిలో కూర్చున్నా. రేపు ఆ భక్తి లేదు, మరో విషయం, ఏదో బౌద్ధ శాస్త్రమో, అద్వైత శాస్త్రమో, లేకపోతే మరో శాస్త్రమో చదువుకుంటూ కూర్చున్నా. అలా కాదు, అనన్య చేతాః. ఆ ఒక అవస్థ వస్తుందండి మనకు, ఇప్పటికీ ఊహా చేయలేం గాని ఆ అటువంటి అవస్థ వస్తుంది. 24 గంటలు భగవంతుణ్ణే స్మరిస్తూ ఉండాలి అనేటువంటి రుచి భగవంతుని యందు కలిగినప్పుడు, ఆ రుచి కలగాలండి. మనకు మొబైల్ ఇచ్చి పిల్లల్ని కూర్చోబెడితే 24 గంటలు మొబైల్ ని చూస్తూ ఉంటారు. ఎందుకంటే దానిలో అంత రుచి. ఊరికే తార్కాణం, దృష్టాంతం, ఉదాహరణ. ఆ విధంగా భగవంతుని యందే మనకు రుచి కలగాలి. రుచి కలగాలి అంటే ఆ భగవంతుని గుణాల్ని స్మరిస్తూ ఉండాలి, ఆ భగవంతుని ఉపకారాన్ని స్మరిస్తూ ఉండాలి. అలా స్మరించినప్పుడు మాత్రమే భగవంతుని యందు రుచి కలగడానికి సాధ్యం. అందుకై 24 గంటలు శాస్త్రావమర్శనం, శాస్త్రాధ్యయనం, శాస్త్ర శ్రవణం చేస్తూ ఉండాలి. అప్పుడే అనన్య చేతాః.
మనస్సు అన్య విషయాల్లోకి వెళ్ళదు, అనన్యచేతమైపోతుంది. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ. అటువంటి వారికి మాత్రమే నేను సులభంగా లభించగలను, సౌలభ్యం కలుగుతుంది, నన్ను పొందేటువంటి సౌలభ్యం కలుగుతుంది, లేకపోతే లేదు అని కృష్ణ పరమాత్ముడు చెబుతున్నాడు. మాముపేత్యత పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతాః. ఈ విధంగా మరో దిక్కు లేదు, మరో విషయంలో రుచి లేదు, భగవంతుని యందే రుచి అని స్మరిస్తూ ఎవరైతే దేహాన్ని త్యజిస్తారో వారు మాత్రమే దుఃఖం లేనటువంటి నా లోకాన్ని పొంది శాశ్వతంగా సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. మిగిలిన వేరే లోకాలు ఏమున్నాయి? ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. నా లోకం తప్పిస్తే అనంతాసన, శ్వేతద్వీప, వైకుంఠ, ఈ 3 లోకాలు తప్పిస్తే మిగిలిన ఏ లోకానికి వెళ్ళినా కూడా తిరిగి మీరు భూమి మీద పడవలసిందే, ఆ లోకాన్ని వదలవలసిందే. ఆ 3 లోకాలు ఏమున్నాయి? అనంతాసన, శ్వేతద్వీప, వైకుంఠ అని చెప్పి ఈ 3 లోకాల్లో మాత్రం వెళ్తే వాటికి ఎంట్రీ ఉన్నది తప్పిస్తే ఎగ్జిట్ లేదు, తిరిగి మరి వారు పుట్టేటువంటి అవకాశమే లేదు. కనుక మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ నవిద్యతే, మరలా జన్మ వారికి ఉండదు. సహస్రయుగ పర్యంతం అహర్యత్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్ర విదో జనాః. ఇలా తిరిగి వచ్చేటువంటి వారు, తిరిగి రానటువంటి వారు ఏ ఏ కాలంలో ప్రవేశిస్తారు అంటే దానికి చెబుతూ ఉన్నాడు కృష్ణ పరమాత్ముడు. బ్రహ్మదేవుని ఒక పగలు, చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఒక పగలు, దానికి పంచాంగ శ్రవణంలో మనం వింటూ ఉంటాం. ఒక మహాయుగం, ఒక మహాయుగం అంటే 4 యుగాలు, కృత, త్రేత, ద్వాపర, కలి. ఈ 4 యుగాల యొక్క ఒక గుంపుకి ఒక మహాయుగం అని అంటారు. ఆ మహాయుగంలో ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అంటే పంచాంగంలో చెబుతూ ఉన్నారు 43,20,000 సంవత్సరాలు. మన మనిషి యొక్క కాలమాన ప్రకారం 43,365 రోజులు ఏమి మనం ఒక సంవత్సరం అంటాం, అటువంటివి 43,20,000 సంవత్సరాలు అయితే ఒక మహాయుగం. అటువంటి 72 మహాయుగాలైతే ఒక మన్వంతరం. అటువంటి 14 మన్వంతరాలైతే బ్రహ్మదేవుని ఒక పగలు, అంతే బ్రహ్మదేవుని ఒక రాత్రి. ఇప్పుడు కౌంట్ చేయండి, 43,22,20,000 ఇంటూ 72 ఇంటూ 14 ఇంటూ 2, ఇది బ్రహ్మదేవుని ఒక దినం. అటువంటిది 30 రోజులు, అటువంటివి 365 రోజులు, అటువంటిది ఒక 100 సంవత్సరాలు. ఇది ఒక భగవంతుని పగలు. అంటే బ్రహ్మదేవుడు తాను పుట్టి చనిపోయే లోపల అయ్యేటువంటి కాలమానం ఏమున్నదో ఆ కాలాన్ని భగవంతుని ఒక దినం, ఒక పగలు. ఆ పగటి సమయంలో, దేవుని పగటి సమయంలో భగవంతుడు ఏం చేస్తున్నాడు? సృష్టిని చేస్తున్నాడు. అంతే బ్రహ్మదేవుని రాత్రి ఉంది. ఆ సమయంలో భగవంతుడు ఏం చేస్తున్నాడు? అందరినీ లయ చేస్తున్నాడు. ఈ విధంగా రాత్రిం యుగ సహస్రాంతం తేహో రాత్ర విదో జనాః. ఈ విధంగా ఒక అహోరాత్రి, పగలు రాత్రి నాకు ఉన్నటువంటిది. బ్రహ్మదేవుని 100 సంవత్సరాలు ఒక పగలు, మరో 100 సంవత్సరాలు రాత్రి. ఆ సమయంలో, పగలు సమయంలో నేను సృష్టిని చేస్తాను, రాత్రి సమయంలో నేను లయను చేస్తాను. రాత్రగామే ప్రలీయంతే తత్రైవ వ్యక్త సంజ్ఞకే భూతగ్రామస్యేవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్రాగమే వశపార్త ప్రభవత్యహరాగమే. ఆ పగటి కాలంలో ఒకసారి సృష్టి చేసి భూమి మీద పంపించిన తర్వాత వాడు కొన్ని వేల సార్లు, కోట్ల సార్లు పుడుతూ చనిపోతుంటాడు. ఎప్పుడైతే రాత్రి అయిందో వచ్చి మరలా నా కడుపులో పడుకుంటాడు, విశ్రాంతి తీసుకుంటాడు, లయను పొందుతాడు. పొందేటప్పుడు ఏమవుతుంది అంటే ఇటువంటి సృష్టి స్థితి లయలేనటువంటి వాణ్ణి నేను. పరస్తస్మాత్తు భావోన్యో అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్ సర్వభూతేషు నశ్యత్సు న వినశ్యతి. వీటన్నిటికీ బ్రహ్మదేవుని నుంచి పట్టుకొని ఆరంభించి
తృణపర్యంతం ప్రతి ఒక్క జీవి పుడతాడు చనిపోతాడు, పుడతాడు చనిపోతాడు. కొన్ని వేల సార్లు, కొన్ని లక్ష సార్లు, కొన్ని కోట్ల సార్లు. బ్రహ్మదేవుడు కాదు, బ్రహ్మదేవుని 100 సంవత్సరాలు మాత్రమే. మిగిలిన ఏమి మన లాంటి జీవరాశులు ఉన్నాయి. బ్రహ్మదేవుని ఒక 100 సంవత్సరాలు ఎన్నిసార్లు పుడతామండి? మనిషినే మాక్సిమం 100 సంవత్సరాలు, మిగిలినవన్నీ కూడా తక్కువ సంవత్సరాలే. కనుక ఆ మనిషి యొక్క అన్ని జీవరాశుల జీవ మరణమే ఉంది. అటువంటి మరణం లేనటువంటి విలక్షణమైనటువంటి పురుషుణ్ణి నేను. అన్ని జీవరాశుల్లో ఉన్నాను, హృత్సమున్నకడై ఉన్నానని చెప్పాడు కదా భగవంతుడు. ఆ జీవరాశులు చనిపోతూ ఉన్నప్పుడు, ఆ జీవరాశులు దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా ఆ హృదయంలో ఉన్నటువంటి భగవంతునికి దుఃఖాలు గాని మరణం గాని లేవు. యస్స సర్వభూతేషు నశ్యత్సు నవినశ్యతి. భూతాలన్నీ నశిస్తూ ఉన్నాయి, జీవాలన్నీ నశిస్తూ ఉన్నాయి, కానీ అందులో ఉన్నటువంటి భగవంతునికి నాశం లేదు. అవ్యక్తోక్షర ఇత్యుక్త తమాహు పరమాంగతిం యం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ పరమాత్ముడు ఎలా ఉన్నాడు? అవ్యక్త, అందరికి సులభంగా కనిపించడు. అక్షర, నాశరహితుడు అని చెప్పి అంటారు. తమాహు పరమాంగతిం, అటువంటి భగవంతుడే చివరి చిట్ట చివరి డెస్టినేషన్, గంతవ్య స్థానం. అటువంటి భగవంతుణ్ణి పొందడం ద్వారా తిరిగి మరలా సంసారానికి రాము. పురుషస్తపరపార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయ యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఆ భగవంతుణ్ణి పొందడానికి ఒకే ఒక మార్గం, భక్తి. ఎటువంటి భక్తి? అనన్యయా భక్తి. ఆ భక్తి వేరే వారి యందు చేసి ఉండకూడదు. అటువంటి భక్తిని చేస్తేనే ఆయన్ని పొందగలం. ఆయన్ని పొందడం ద్వారా మరలా ఈ భూమిని పొందలేం. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన ఒక్కడే ఈ భూమండలాన్ని మొత్తం వ్యాపించి ఉన్నాడు. ఎవరు మరి సంసారానికి తిరిగి రారు? ఎవరు సంసారానికి తిరిగి వస్తారు అంటే ఆ సమయం చెబుతూ ఉన్నాడు కృష్ణ పరమాత్ముడు. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాత యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఎవరైతే ఉత్తరాయణ కాలంలో మరణించి ఉంటారో వారు అని చెప్పి చెబుతున్నాడు. ఉత్తరాయణ కాలం అంటే భగవంతుని ఉత్తరాయణ కాలం 6 మాసాలు. ఏవవి? అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్త ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జనాః. అర్చి మార్గంలో అభిజిత్ కాలాభిమాని అయినటువంటి భగవంతుని సహితమైనటువంటి పగటి యొక్క కాలాభిమాని. అదే విధంగా శుక్లపక్షం, పక్షం అంటే 15 రోజులు, శుక్లపక్షానికి పూర్ణిమా దేవత సహితమైనటువంటి శుక్లపక్షాభిమాని దేవతలు ఉన్నటువంటి కాలం. 6 మాసాల ఉత్తరాయణాభిమాని అయినటువంటి కాలం. ఈ కాలంలో ఎవరైతే పయనిస్తారో అంటే ఆ సమయంలో భగవంతుడు ఆ మార్గంలో ఈ అభిమాని దేవతల సహితంగా ఉంటాడు. ఆ సమయంలో ఎవరైతే మరణిస్తారో, ఆ మార్గంలో పోతారో, అర్చిన మార్గంలో వెళ్తారో వారికి మాత్రమే జన్మ ఉండదు. అలా కాకుండా ధూమో రాత్రి తథాకృత షణ్మాస దక్షిణాయనం. ధూమ మార్గంలో ఎవరైతే వెళ్తారో అటువంటి వారి ఆ కాలాన్ని దక్షిణాయన కాలం అంటారు. కృష్ణపక్షాభిమాని దేవతలు, దక్షిణాభిమాని దేవతలు కలిగినటువంటి చంద్రజ్యోతిని పొందేటువంటి ఆ మార్గంలో ఎవరైతే వెళ్తారో వారి మరలా తిరిగి జన్మను పొందుతారు. ఈ విధంగా శుక్ల కృష్ణే గతి హ్యేతే జగత శాశ్వతే మతే ఏకయాయాతి అనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఈ విధంగా శుక్ల మరియు కృష్ణ అనేటువంటి 2 పక్షాలు. ఈ పక్షాల్లో ఎవరైతే శుక్ల పక్షంలో వెళ్తారో వారు తిరిగి రానటువంటి బ్రహ్మను పొందుతారు. కృష్ణపక్షంలో ఎవరైతే ప్రయాణం చేస్తారో వారి తిరిగి మరలా భూమి మీద వస్తారు. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఈ విధంగా 2 మార్గాలను ఎవరు తెలుసుకొని ఉంటారో, శుక్లపక్ష మార్గం, కృష్ణపక్ష మార్గం, లేకపోతే ఉత్తరాయణ మార్గం, దక్షిణాయన మార్గం, ఈ మార్గాలను ఎవరు నిజంగా తెలుసుకొని ఉంటారో అటువంటి వారికి నా గురించి మోహం లేదు, మోహం కలగదు. కనుక ఈ విషయంలో క్షుణ్ణమైనటువంటి నిస్సంశయమైనటువంటి నిస్సందేహమైనటువంటి నా జ్ఞానం కలగాలి అంటే ఎప్పుడూ నన్ను స్మరిస్తూ ఉండాలి. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. నా మనసు నా యందే మనస్సును ఉంచి మనస్సును వేరే చోట పంపకుండా ఉంటే మాత్రమే ఇటువంటి నా జ్ఞానం కలుగుతుంది. అంటే ఇది శుక్లపక్షం, ఇది కృష్ణపక్షం, ఇది ఉత్తరాయణం, ఇది దక్షిణాయనం. ఈ కాలంలో అంటే
ఈ కాలం, ఈ మనం వెళ్ళేటువంటి ఏం మార్గం ఉందో ఆ మార్గంలో ఇటువంటి దేవతలు ఉంటారు, ఈ దేవతా కాలంలో మాత్రమే నేను వెళ్ళాలి, అటువంటి వారు నన్ను బ్రహ్మను చేర్చుతారు, తిరిగి మళ్ళా భూలోకానికి భూమికి తీసుకొని రారు అనేటువంటి జ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారు మాత్రమే నన్ను పొందగలరు. కాబట్టి ఉత్తరాయణ కాలంలో మరణం పొందినటువంటి వారు బ్రహ్మను పొందుతారు, దక్షిణాయన కాలంలో మరణాన్ని పొందినటువంటి వారు ఇతర లోకాలకి వెళ్లి తమ తమ పుణ్యాల ఉన్నంత వరకు ఆ కాలంలో సుఖదుఖాలను అనుభవించి మరలా భూమికి వస్తారు. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్తేది తత్సర్వం ఇదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం అని కృష్ణ పరమాత్ముడు ఉపసంహరిస్తూ చెబుతూ ఉన్నాడు. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ, వేదాలను చదవడం ద్వారా అర్థ సమేతంగా వేదాలని చదవాలి. ఆ వేదాలని అలా చదవడం ద్వారా ఏం పుణ్యం వస్తుందో, అన్ని యజ్ఞాలను ఆచరిస్తే ఏం పుణ్యం వస్తుందో, అన్ని తపస్సులను ఆచరిస్తే ఏం పుణ్యం వస్తుందో, తనకు యోగ్యతకు ఉన్నటువంటి దానాన్ని చేయడం ద్వారా ఎటువంటి ఫలం లభిస్తుందో, ఆ ఫలం ఒక్కొక్కటి ప్రత్యేకంగా తీసుకోండి, మొత్తం కలిపి తీసుకోండి. ఒకడు ఏం చేశాడు? వేదాలను చదివాడు, యజ్ఞాలను చేశాడు, తపస్సును చేశాడు, దానం చేశాడు, ఆ 4 కర్మల ఫలం వీనికి వచ్చింది. కానీ ఇంకొకడు ఉన్నాడు, కేవలం భగవంతుని ఈ ఉత్తరాయణ దక్షిణాయన కాలం యొక్క జ్ఞానాన్ని పొందాడు. అటువంటి వాడి పుణ్యం ఏముంది? ఈ 4 పుణ్యాల కంటే అధికమైనటువంటి పుణ్యం వానికున్నది. సో భగవంతుని జ్ఞానము చేత ఆర్జించేటువంటి పుణ్యానికి సమమైనటువంటిది ఏదీ లేదు. ఎన్ని వేదాలను పారాయణం చేసినా, ఎన్ని యజ్ఞాలను చేసినా, ఎంత తపస్సు ఆచరించినా, ఎంత దానం చేసినా కూడా భగవంతుని జ్ఞానానికి అది సమం కాదు. కనుక భగవంతుని జ్ఞానం అత్యుత్కృష్టమైనటువంటిది. దాన్ని పొందడానికి ప్రయత్నం చేసి మనం సాధించాలి. లేకపోతే జ్ఞానులకు ఎవరైతే ఆర్జిస్తుంటారో అటువంటి వారికి సహకారం చేయడం ద్వారా మనకు జన్మాంతరాల్లో జ్ఞానం కలుగుతుంది అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెబుతూ అత్తేది తత్సర్వం ఇదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం, అటువంటి యోగి మాత్రమే నన్ను పొందగలడు అని చెప్పి ఆ అర్జునుడు అడిగినటువంటి 8 ప్రశ్నలు ఏమున్నాయి? బ్రహ్మస్వరూపం ఏంటి, అధ్యాత్మం అంటే ఏంటి, అధిభూతం అంటే ఏంటి, అది యజ్ఞం ఎవరు, ఈ విధంగా 8 ప్రశ్నలకు 8 జవాబులు ఈ 28 శ్లోకాల్లో ఇస్తూ కృష్ణ పరమాత్ముడు ఉపసంహరిస్తున్నాడు. ఈ విధంగా ఈ 9వ అధ్యాయం భగవంతుని అక్షర పరబ్రహ్మ యోగం అనేటువంటి ఈ అధ్యాయాన్ని కృష్ణ పరమాత్ముడు చెబుతూ ముగిస్తున్నాడు. ఓం తత్సది శ్రీమద్భగవద్గీతాసోపనిషత్సు అక్షర బ్రహ్మయోగో నామ అష్టమోధ్యాయ సంపూర్ణం. శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఈరోజు మీ సమయాన్ని ఒక 5 నిమిషాలు అధికంగా తీసుకున్నాను, ఏమనుకోకండి. శ్రీకృష్ణార్పణమస్తు. మనం మరణించినట్టు అంటే ఏంటిది? వీటికన్నిటికీ ఏంటి అంటే ఎవరు? శేషగిరిరావు గారు కదా అడిగింది? ఆనందరావు గారు. ఓకే ఓకే, ఆనందరావు గారు ఏంటి అంటే చెప్పండి. ఏమి మీరే కదా చెప్పనా? చెప్పండి. వీటికి అన్నింటికి ఏంటి అంటే చివరికి ఈయన ఉత్తరాయణంలో మరణించాడు అనగానే అదే జన్మ ఈయన మోక్షానికి వెళ్తాడని కాదండి. ఎందుకు అంటే శ్రీమదాచార్యుల ప్రకారం లేకపోతే శాస్త్ర ప్రకారం మోక్షం ఎప్పుడు లభిస్తుంది? బ్రహ్మణా సహ విరజానధిష్టానేన త్యక్తలింగానం అని చెప్పి ప్రాతః సంకల్ప గద్యంలో శ్రీమదాచార్యులు అంటారు. మోక్షానికి వెళ్ళాలి అంటే మనకు ఈ పాంచభౌతికమైనటువంటి దేహం ఉండకూడదు. ఈ పాంచభౌతిక దేహంతో పాటు లింగ దేహం అని కూడా ఉంటుంది. ఆ లింగ దేహం కూడా తొలగిపోవాలి. ఎప్పుడు తొలగిపోతుంది అంటే బ్రహ్మదేవుని 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు అయిన తర్వాత అది తొలగిపోతుంది. బ్రహ్మదేవునితో పాటు బ్రహ్మదేవుడు ఏం చేశాడు? తన 100 సంవత్సరాలు సాధన చేసుకున్నాడు.
ఆయన మోక్షానికి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు తన లింగ దేహాన్ని కూడా ఆయన వదిలేటప్పుడు ఏం చేస్తాడంటే, ఎవరైతే ముక్తి యోగ్యులైనటువంటి జీవాలు ఉన్నారో వారిని అందరినీ తన కడుపులో వేసుకొని ఆయన విరజా నది అనేటువంటి ఒక నదిలో మునుగుతాడు. మునిగినప్పుడు ఆయన లింగదేహం భంగం అవుతుంది. అంటే బ్రహ్మదేవుని 100 సంవత్సరాల వరకు మనకు మోక్షం లేనే లేదు. ఎవరికి మనసుకు కావలిస్తే వాళ్ళు మోక్షానికి వెళ్తారో ఆ సమయంలో అనేటువంటిది లేనే లేదు. అర్థమైందా? తదనంతరం ఏంటి అంటే, మరి అయితే ఇక్కడ శుక్లపక్షాల్లో మరణాన్ని పొందితే శుక్లపక్షంలో మరణం పొందినా లేకపోతే ఉత్తరాయణంలో మరణం పొందినా కూడా వీరికి జన్మ లేదని చెప్పారు కదా. అంటే ఆ అభిమాని దేవతలు ఆ మార్గంలో ఉన్నప్పుడు ఈయన ఆ మార్గంలో ప్రవేశిస్తే అని అర్థం, తప్పిస్తే కాలంలోని కాదు. అర్థమైందా? అంటే ఉత్తరాయణాభిమాని దేవత ఒక మార్గంలో ఉంటాడు. ఆ మార్గంలో ఈయన ప్రయాణిస్తాడు. ప్రయాణించినటువంటి వాడు ఏం చేస్తాడు? బ్రహ్మదేవుని కడుపులో ప్రవేశించి లింగదేహ భంగం చేసుకొని విరజానది స్థానం చేత భంగం చేసుకొని భగవంతుని పొందుతాడు. వేరే వాళ్ళు ఏం చేస్తారు అంటే, శుక్లపక్షాభిమాని దక్షిణాభిమాని ఉన్నటువంటి దేవతల మార్గంలో ప్రవేశించి భగవంతుని ఉదరంలో పోతాడు. మరలా సృష్టికాలంలో, ఎప్పుడు సృష్టికాలం? బ్రహ్మదేవుని 100 సంవత్సరాలు అయిన తర్వాత సృష్టికాలం మరలా వస్తుంది కదా. ఆ సృష్టికాలంలో మళ్ళా భూమి మీద వచ్చి పడతాడు. కొంచెం గహనమైనటువంటిది, కష్టమైనటువంటిది. ఇంతే. కాలం కాదు, ఆ కాలాభిమాని దేవతలు ఉన్నటువంటి మార్గం. ఆనందరావు గారు, ఉత్తరాయణ కాలంలో మరణిస్తే కాదు, ఉత్తరాయణ కాలాభిమాని దేవతలు ఉన్నటువంటి మార్గంలో ప్రవేశిస్తే అటువంటి వానికి బ్రహ్మ ద్వారా మోక్షం, భగవంతుని పొందేటువంటి ఒక అవసరం, సందర్భం కలుగుతుంది. తిరిగి రాడు వాడు. ఎప్పుడైతే దక్షిణాభిమాని దేవతలు ఉన్నటువంటి మార్గంలో ప్రవేశిస్తాడో అటువంటి వాడు లింగదేహ భంగం కాదు, భగవంతుని ఉదరంలో ప్రవేశించి ఎన్ని సంవత్సరాలు? బ్రహ్మదేవుని 100 సంవత్సరాలు. అంటే అప్పుడు బ్రహ్మ ఉండడు నిజంగా, కానీ బ్రహ్మదేవుని 100 సంవత్సరాలు ఎంత కాలమో అంతకాలం మాత్రం భగవంతుని ఉదరంలో పడుకుంటాడు. పడుకున్న తర్వాత సృష్టి కాలంలో మరలా బ్రహ్మదేవుని చేత, అంటే ముందటి భావి బ్రహ్మ చేత బయటకు వస్తాడు. 100 సంవత్సరాలు ఇక్కడ ఉంటాడు అని అర్థం. అర్థమైంది కదా? ఇంకా ఏమైనా సందేహం ఉంటే ప్రత్యేకంగా నాకు ఫోన్ చేయండి, మీకు ఇంకా వివరంగా వివరిస్తాను. అంటే ఉత్తరాయణ దేవతలు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉండరా అండి? ఉత్తరాయణ కాలంలో ఉండరు. ఉత్తరాయణ కాలాభిమాని దేవతలు ఉన్నటువంటి మార్గం వేరు, కాలం వేరు. ఎస్. ఓకే ఓకే. ఎస్. లేకపోతే అమ్మ ఏం ప్రాబ్లం అవుతుంది తెలుసా? ఉత్తరాయణ కాలంలో మరణించిన వాళ్ళు మోక్షానికి వెళ్తారు అంటే ఆ మోక్షం ఎప్పుడు తెరిచి ఉండాల్సి ఉంటుంది. అలా కాదు, బ్రహ్మదేవుడు ప్రవేశించేటప్పుడు మాత్రమే ఆ మోక్ష ద్వారం తెరుస్తుంది. అంటే ఇప్పుడు ఆ దేవతలు ఉండే టైం ఎలా తెలుస్తుంది మనకి? అది దేవునికి ఒక్కడికే తెలుసమ్మా. ఇటువంటి వానికి ఇటువంటి కాలంలో మరణం కలిగించి ఇటువంటి దేవతల సంయోగం చేత ఆ మార్గంలో వీరిని నేను మోక్షానికి పంపగలను. ఆ విధంగా మన ప్రారబ్ధ కర్మాన్ని భగవంతుడు ఏం చేస్తాడు, అంతంత ఉంచుతూ వెళ్తాడట. అయితే ఉత్తరాయణ కాలంలో మరణిస్తే ఇస్ ఇట్ గుడ్ థింగ్? అదే చెప్తున్నా కదా, అది ఏమంటే మన విశ్వాసం. మనం అంటే తప్పని అనకూడదు కానీ మన విశ్వాసం. మన విశ్వాసం తప్పు అనడం తప్పు అవుతుంది. కానీ ఇక్కడ గీతా భాషల్లో, గీతా తాత్పర్యంలో ఉన్నట్టు విధంగా చూస్తే ఆ మార్గంలో అని చెప్పారు. జ్ఞానం తెలుసుకోవడం కూడా ఒక ఇదే. నిజంగా ఆ జ్ఞానమే ఏముందండి, ఆ జ్ఞానమే అన్ని దానాలు, అన్ని యజ్ఞాలు, అన్ని వేదాలు పారాయణం చేయడం ద్వారా ఏం పుణ్యం వస్తుంది, దానికంటే పుణ్యం అని చెప్తున్నారు. అంటే అంత సులభంగా లభించదని కూడా తాత్పర్యం ఇందులో. అంతే అంతే. ఆ జ్ఞానం కూడా అవునవును, అట్లా జ్ఞానం రావాలి కదా. రావాలండి, అంత ప్రాక్టీస్ కావాలమ్మా. మనం ఏమి రోజుకి 60 నిమిషాల్లో 30 శ్లోకాలు,
60 నిమిషాల్లో 30 జీవితం శ్లోకాలు గొప్పది అంటే అంటారు. విచారం చేయండి. 2 నిమిషాలకి ఒక శ్లోకం యొక్క తాత్పర్యం అయిపోవాలి. ఇలా అయిపోతే మన సందేహాలు ఇది పరిహారం అవ్వదు ఎప్పుడు. ఇది ఒకటే కాదుగా, సర్వమూలం తెలియాలంటే అసలు లైఫే సరిపోదు. ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి అమ్మా. ఎవరికి లేవా? నా నంబర్ ఉంచు.